అమ్మపై ఉన్న ప్రేమను చాటి చెబుతూ అమ్మ లేనప్పటికీ ఆమె జ్ఞాపకాలతో ప్రతినిత్యం జీవిస్తున్న ఆ కుటుంబ సభ్యులు అమ్మకు దేవాలయం నిర్మించారు. అంతేకాదు అమ్మ పేరిట ప్రతిరోజు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. ప్రఖ్యాత ఇంద్రజాలికుడు ప్రముఖ మనస్తత్వవేత్త డాక్టర్ శ్యామ్ జాదూగర్ తన మ్యూజిక్ హౌస్లో అమ్మకు ఈ ఆలయాన్ని నిర్మించి అమ్మపై ఉన్న ప్రేమను చాటి చెప్పారు. అంతేకాకుండా అన్నపూర్ణ డే కేర్ హోమ్ ద్వారా లబ్ధి పొందుతున్న తల్లుల చేతుల మీదుగా ప్రారంభించారు. అమ్మ విగ్రహం వద్ద సహస్ర జ్యోతులతో అమ్మ అక్షర రూపంలో ప్రమిదలను పెట్టి ఈ మ్యూజిక్ ఫ్యామిలీ వెలిగించి దీప కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తన తల్లి జీవితంపై ప్రత్యేకంగా రూపొందించిన 5 పాటలను వారు విడుదల చేశారు. ఎంతో మందిని కోవిడ్ బారి నుంచి రక్షించగలిగామని, అదే స్ఫూర్తితో అన్నపూర్ణ డే కేర్ హోమ్ ద్వారా పేదల ఆకలి, విద్య, వైద్య సేవలు చేస్తున్నట్లు శ్యామ్ తెలిపారు. నా పేరు చింతా శ్యామ్ కుమార్, వృత్తిరీత్యా ఉపాధ్యాయుని, ప్రవృత్తి ఇంద్రజాలం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మ్యూజిషియన్సే. గత సంవత్సరం మా అమ్మగారు కాలం చేయడం జరిగింది. అమ్మ దగ్గర నుంచి మేము నేర్చుకున్న, నేను గాని మా పిల్లలు గాని మా మనవలు గాని నేర్చుకున్నది సేవ చేయండి, 10 మందికి సహకరించండి, మీరు సంపాదించుకున్న సంపాదనలో 1 రూపాయిలో 1 పావలాన్ని పక్కన పెట్టి అది సేవకు ఖర్చు పెట్టండి అని చెప్పేసి అమ్మ మాకు మంచి విద్యాబుద్ధులు నేర్పింది. మరి గత సంవత్సరం అమ్మ కాలం చేయడంతో పాటు అమ్మని శాశ్వతంగా సేవలో చూడాలన్న ఉద్దేశంతో మేము అమ్మకి దేవాలయాన్ని నిర్మించాలనుకున్నాం. మరి ఈ రోజున ఆ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి సేవా కార్యక్రమాలు చేయాలని, మరి అన్నదానంతో పాటు వైద్య ఉచిత శిబిరాలు నిర్వహించడం, డాక్టర్స్ ద్వారా వైద్య సేవలు అందించడం, విద్యా సేవ చేయడం, చిన్నారులకి కొంతమందిని అడాప్ట్ చేసుకుని అమ్మ పేరున చదివించాలని అనుకుంటున్నాం. ఈ దేవాలయాన్ని కూడా అమ్మే ప్రత్యక్ష దైవం అనే నమ్మే మా ఫ్యామిలీ ఈ దేవాలయాన్ని నిర్మించడం ద్వారా తల్లిదండ్రుల్ని గౌరవించాలని సమాజానికి చెప్పదలుచుకున్నాం.